Present, sir. Snil, Yes, sir. Dheeraj, Present, sir. Kittu, లీవా? ఎందుకు లీవ్ వేశాడు? ఎవరికి చెప్పి లీవ్ వేశాడు? ఎందుకు కారణం వల్ల లీవ్ వేశాడు? టీచర్, మీరు వాళ్ళ ఇంటికి మెసేజ్ పెట్టండి, మెయిల్ పెట్టండి, కాల్ చేసి మాట్లాడండి. నెక్స్ట్ టైం స్కూల్కి వచ్చేటప్పుడు పేరెంట్స్ తో రమ్మని చెప్పండి. ఇంకోసారి వీళ్ళకి లీవ్ వేయాలంటే ఒక్కొక్కరికి వణుకులు పుట్టాలి. ఎందుకంటే ఇది అటానమస్ కాలేజ్. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే నైట్ వాడు దొరికిన తిని ఉంటాడు, మార్నింగ్ అయ్యేసరికి బాత్రూమ్ వాడిని లీజ్ తీసుకుంటాడు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఎక్కడ స్కూల్కి వస్తే క్లాస్ రూమ్ నాశనం అవుతుంది అనేసి ఇంట్లో కూర్చుంటాడు వాడు. అది తెలియకుండా వాళ్ళు ఓవర్గా మాట్లాడతారు. వీళ్ళ దగ్గర లీవ్ ఎలా అడగాలో తెలుసా? ఒకటి, మన రిలేటివ్స్ లో ఎవరో ఒకరు చనిపోయి ఉండాలి, లేదా మనమే చనిపోయి ఉండాలి, లేకపోతే నో, నెవర్. నేను ఇవ్వలేను, ఇలా చేయకూడదు, పాసిబుల్, అది జరగదు. ఇలా అంతా ఉండకండి. బీ పాజిటివ్, యూ క్యాన్, టేక్ కేర్, లీవ్ ఇట్, మేము చూసుకుంటాం అని టీచర్స్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క స్టూడెంట్ డైమండ్ లాగా మారుతారు. ఏ లాస్ట్ లో ల్యాబ్ మార్కులు తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? లాస్ట్ లో అటెండెన్స్ తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? మీరు స్టార్టింగ్ లో ఆడుకుంటాం, మీరు లాస్ట్ లో ఆడుకుంటారు. క్లాస్కి వచ్చి క్లాస్ చెప్పండి కానీ క్లాసులు పెక్కండి. అయినా బాగా చదివి లెక్చరర్ పేరు తీసుకొచ్చిన స్టూడెంట్స్ ఉన్నారా కానీ బాగా చదవని స్టూడెంట్స్ కి స్లిప్లు ఇచ్చి పాస్ చేసిన లెక్చరర్లు ఉన్నారా? గొప్ప టీచర్లు పోయిన రోజే గొప్ప స్టూడెంట్స్ కూడా పోయారు. టీచర్స్ స్టూడెంట్స్ బ్యాట్స్మెన్ రన్నర్లు అంటారు. ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు. ఎవరు క్లాస్ కొట్టరు? పాపను మొదలటమ్మా. టీచర్స్ లేరు, స్కూల్ మార్చాలి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డా. లీవ్ వేయాలంటే ఎలా ఉండాలి? పేరెంట్స్ తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్న టీచర్స్ ఇలా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంతకు మించి, అమ్మా నేను రేపు స్కూల్ లీవ్ వేస్తున్నా. మరుసటి రోజు ఆ పిల్లోడు హాస్టల్లో ఉంటాడు. మనకి జ్ఞానోదయం పెరిగి బుద్ధి పుట్టి ప్రాపర్ గా స్కూల్కి వెళ్దామని ఆలోచించే లోపల పత్రికలు తీసుకొని ఇంటికి వస్తారు. ఇదిగోండి మా అబ్బాయికి పెళ్లి. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది, లీవ్ లెటర్. స్టార్టింగ్ లో వేరే లెవెల్ ఉంటది. ఫ్రమ్ నేనే, ఈ ఊరే, ఈ స్కూల్కే, టు నీకే, నీ స్కూల్కే, ఈ ఊరికే. సబ్జెక్ట్ రెస్పెక్టెడ్ సార్. రెస్పెక్టెడ్ సార్ అంతే, అక్కడ ఆగిపోతుంది. ఎలాగో అలా ఒక లీవ్ లెటర్ రాసి ఆ టీచర్ చేతిలో పెడతాం. ఆ టీచర్ లీవ్ లెటర్ చదువుతాడు, చదివి చంపు చెల్లుమంటూ ఒకటిస్తాడు. ఏం సార్? ఏరా, నాకు కాల్ చేసి రేపు ఊరికి వెళ్తానని చెప్పి లీవ్ లెటర్ లో సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రాస్తావా? అలా కాదు. ఎలా కాదురా? ఫీవర్ వచ్చింది, ఊరికి వెళ్ళా. ఫీవర్ వస్తే ఊరికి వెళ్తావా? ఊరికి పోయి వచ్చాక ఫీవర్. ఏరా, నాటకాలు పడుతున్నావా?